గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎస్టర్డే క్లాస్ విన్నారా? ఏం చెప్పుకున్నాము? ఎక్సర్సైజ్ 1.2 చెప్పుకున్నాం కదా కంప్లీట్ గా. రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని మనం ముందు డిస్కషన్ చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేసాము? వాటినన్నిటినీ కూడా ఇచ్చిన నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసాము కదమ్మా. అర్థమైనయా మీకు? హోంవర్క్ పెట్టారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ మీరు హోంవర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తున్నారు కదా. రిప్రజెంట్ చేసేటప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రాపరా ఇంప్రాపరా చూసుకోండి. చూసుకొని అది 1 కంటే అబోవ్ ఉంటుందా 1 కంటే బిలో ఉంటుందా అనేది మాత్రమే మీరు అజ్యూమ్ చేసుకొని దాని ప్రకారం నెంబర్ లైన్ డ్రా చేయండి అని చెప్పాను. దట్ మీన్స్ సపోజ్ ఇప్పుడు 5/9 ఉంది అనుకోండి. 5/9 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఆల్వేస్ లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1 కాబట్టి 0 to 1 కి మధ్యలో ఉంటుంది అన్నట్టుగా. అంటే మీకు ఇక్కడ నెంబర్ లైన్ లో ఏ వాల్యూ దగ్గర ఉంటుంది అనేది మీకు పర్ఫెక్ట్ గా తెలియడానికి అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అనేది మీకు చెప్పాను అనమాట. అంతేగాని మీరు నెంబర్ పక్కన రాయొద్దు అది ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని రాయొద్దు. ఎందుకంటే మనకు డిస్కషన్ చేసేది ఫ్రాక్షన్స్ గురించి కాదు, రేషనల్ నెంబర్స్ గురించి. ఓకేనా చిల్డ్రన్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా చూసాను, నేను యజ్ఞ నిహారిక కూడా అలాగే రాసింది. లాస్య అది సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అయితే మీరు ఏంటంటే అక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన రేషనల్ నెంబర్ ని మనం నంబర్ లైన్ మీద చూస్ చేయాలి అంతే. ఇంకా అంతేగాని ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని మీరు ఎప్పుడు రాయకూడదు. ఓకేనా చిల్డ్రన్? అలా రాయకుండా ఓన్లీ ఇచ్చిన నెంబర్ తీసుకొని ఆ ఇచ్చిన నెంబర్ ని మీరు రిప్రజెంట్ చేయాలి. ఇంకంతే, ఎనఫ్. ఓకేనా? సో ఇంతవరకు మనం చెప్పుకున్నది అయితే అర్థమైంది కదా మీకు నెంబర్ లైన్ మీద. నేను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్ నెంబర్ కి డౌట్స్ పెట్టండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని నేను బిఫోర్ వీడియోలో మీకు చెప్పాను. అయినా ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు అంటే మీకు అర్థమైందే అనుకుంటున్నా నేను. ఓకేనా? అంటే ఇప్పుడు మనము ఫస్ట్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇంతవరకు క్లియర్ కదా? ఈ రోజు న్యూ టాపిక్ చెప్పుకుందాం. వాట్ ఈస్ దట్? నౌ లెట్ us start the class. Decimal representation of rational numbers. ఓకేనా చిల్డ్రన్? రేషనల్ నెంబర్స్ ని డెసిమల్ లో మనం రిప్రజెంట్ చేయడం. నిన్నటి వరకు రిప్రజెంటేషన్ ఆఫ్ ది నంబర్ లైన్, ఆ నంబర్ లైన్ మీద రిప్రజెంటేషన్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఈ రోజేమో ఏం చేస్తున్నాం? డెసిమల్ ఫామ్ లో చెప్తున్నాం. రేషనల్ నెంబర్స్ ని డెసిమల్ ఫామ్ లో చెప్తున్నాం. యాక్చువల్లీ రేషనల్ నెంబర్స్ ఫామ్ ఈజ్ ఏ p/q. హియర్ q is not equal to 0. ఓకేనా? రేషనల్ నెంబర్స్ ఏ ఫామ్ లో ఉంటాయి? p/q ఫామ్ లో ఉంటాయి కదా. q is not equal to 0. q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. p/q రూపంలో ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ ఫాము? ఫ్రాక్షన్స్ ఫామ్ కదా. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఫామ్ ని మనం ఏం చేస్తున్నాము? డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో హౌ టు కన్వర్ట్ ద డెసిమల్ ఫామ్ అనేది ఈ రోజు క్లాస్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? లిసన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ consider the rational number 25/6. Consider the rational number. Consider the rational number 25/6. లాంగ్ డివిజన్ మెథడ్ అంటారు దీన్ని. అంటే డివిజన్ మెథడ్ లో మనము డెసిమల్ ఫామ్ లోకి చేసుకుంటాం అనమాట. ఓకేనా చిల్డ్రన్? డెసిమల్ ఫామ్ లోకి చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 25 ని 16 తోటి డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకి డెసిమల్ ఫామ్ లోకి వస్తుంది. ఓకేనా? నేను ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 25 divided by 16, that means here 16. How many times goes to in 16 table? Only one time. Then 16. Here 1, here 15. 15 minus 6, how much? 9. Okay na children? 9 kada. 15 minus 6, 9. Here 1 minus 1, 0. మనం ఏం చేయాలి అని అంటే
ఇంకా చేద్దాం, డెసిమల్ ఫామ్ రాలేదు కదా ఇంతటితోటి, ఎందుకంటే రిమైండర్ 0 అవ్వలేదు కదా. సో 0 అవుతుందేమో, 0 అయ్యేదాకా మనం డివిజన్ చేసుకుంటూ వెళ్దాం. డెసిమల్ ఫామ్ వచ్చే వరకు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీకు ఇంతకు ముందు డెసిమల్ ఫామ్ లో ఇక్కడ కోషెంట్ లో పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది అని అర్థం కదా, తెలుసు కదా మీకు. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ డెసిమల్ పాయింట్ లో 0 పెట్టుకున్నప్పుడు ఎంత అయింది? 90 అయింది. 16 టేబుల్ లో 90 ఎన్ని టైమ్స్ పోతుంది చెక్ చేద్దాం. ఇక్కడ 16 into 5, 5 6 30, 5 1 5, 5 plus 3 8, 80. So 16 into 6, 6 6 96, 6 1 6, sorry 6 6 36, 6 1 6 plus 3 9, 96, 96. Here only 90, here 96. అంటే ఇక్కడ బిగ్గర్ అయింది కదా, సో మనం ఎక్కడ వరకు తీసుకోవాలి? ఇక్కడ వరకు తీసుకోవాలి. చూద్దాం. సో 5 times, then 5 times how much? 80. then subtract this to 1, 10. ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ పెట్టేసుకున్నాం కదా, సో ఆల్రెడీ పాయింట్ పెట్టేసుకున్నాం కాబట్టి స్టెప్ 0ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. 0 వచ్చేస్తుంది కాబట్టి 16 లో నుంచి 100 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 96 టైమ్స్ కదా. సో 6 టేబుల్స్ అంటే 6 times. then 6 times here 96. సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. మళ్ళీ వీడియో ఇక్కడికి దీనికి ఇచ్చేస్తే ఇక్కడ 10 వస్తుంది. ఓకేనా? 10 minus 6 how much? 4. 9 minus 9 0. 4. మళ్ళీ నేను 0 పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అని అంటే ఆల్రెడీ స్టెప్ మనకి 0 యాడ్ అవుతుందని. ఓకేనా? ఇప్పుడు 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 16 into 3 చేద్దాం. 3 6 18, 3 1 3, 3 plus 1 4, 48 ఎక్కువ అవుతుంది కదా, సో అంటే 2 times. then 16 into 2, 2 6 12, 6 2 1 2, 2 plus 1 3, 32. ఓకేనా చిల్డ్రన్? సో 2 times పోతుంది. then 2 times here 32. 10 minus 2 how much? here 3, here 10. 10 minus 2 8, 3 minus 3 0. నెక్స్ట్ స్టెప్ దిగింది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? 0. 80 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ మనం ఆల్రెడీ చేసేసుకున్నాం కదా, సో 5 times. then here write 5, here 80 minus 80 how much? 0. ఇప్పుడు మనము 25/16 అనేది రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ ని మనము ఎలా కన్వర్ట్ చేసాము? డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాం. డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత? 1.5625. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఇది రెండు ఈక్వలే, ఎందుకంటే 25/16 అన్నా 1.5625 అన్నా రెండు ఈక్వలే, బికాస్ దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్ ఫామ్, దిస్ ఈస్ ద రేషనల్ నెంబర్, దిస్ ఈస్ ద డెసిమల్ నెంబర్, అంతే. ఓకేనా? ఈ రెండు బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా చిల్డ్రన్? ఇలా మనము డెసిమల్ ఫామ్ రేషనల్ నెంబర్ ని డెసిమల్ ఫామ్ లోకి నేర్చుకుంటాం. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనం డెసిమల్ చేసేటప్పుడు, డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నాము? డివిజన్ మనకి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాం కదా. ఎక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళాము అంటే రిమైండర్ 0 వచ్చే వరకు మనం చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా? ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది కూడా చేద్దాం. Right. Next one is 17/5. Consider 17/5. Consider 17/5. దీన్ని మనం మళ్ళీ డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేద్దాం. 17/5. 17 5 తోటి డివిజన్ చేయాలి. 5 3s 15. 3 టైమ్స్ పోతుంది. దెన్ 15. 7 minus 5 2. 1 minus 1 0. ఓకేనా? then 0.0. How many times goes to 5 table? 4 times. 5 4s 20. 20 minus 20 0. Okay na? Then 17/5 equal to 3.4.
ఓకేనా చిల్డ్రన్ 3.4. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. 13 1/2. 1/2 చూద్దాం. 1/2 అంటే 1 ని 2 తోటి చేయాలి. 2 zeros are 0, దెన్ 1 పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. సో 2 5s are 10. 10/10 0. 10 minus 10 0. ఓకేనా చిల్డ్రన్? దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఈస్ ద సెకండ్ వన్. దెన్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్ ఈస్ 1974 divided by 100. This is the third problem. Next here 1974 100 తోటి మనం డివిజన్ చేయాలి. 100 తోటి చేస్తే 100 ones are 100, then 100 ones are 100. ఓకేనా చిల్డ్రన్? దెన్ 7 minus 0 7, 9 minus 0 9, 1 minus 1 0. Bring down 4. How many times? 9 times. Then 900. So 4 minus 0 4, 7 minus 0 7, 9 minus 0 9 minus 9 0. Okay na? Then here put the points, then 0 added. How many times? 7 times. 7 times 700. Then 0 4 0. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు? పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక 0 యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, 0 యాడెడ్. దెన్ 4 టైమ్స్, దెన్ 4 0 0. 100 4s are 400. So answer is 0. Then 1974 by 100 equal to how much? 19.74. మనము డైరెక్ట్ గా డినామినేటర్ లో 2 zeros ఉంటే పాయింట్ ని మనము బ్యాక్ సైడ్ జరుపుకోవచ్చు. అది మనము డెసిమల్ ఫార్మ్ ఫ్రాక్షన్స్ లో నుంచి డివిజన్స్ లో చెప్పుకుంటాం కదా. డివిజన్స్ లో డెసిమల్స్ లోకి కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవచ్చు పాయింట్ ని అని చెప్పేసి చెప్పుకున్నాం కదా డెసిమల్ డివిజన్ లో. అయితే ఇక్కడ డివిజన్ మెథడ్ చేయాలి కాబట్టి నేను ఈ మెథడ్ చేశాను. ఓకేనా అమ్మా? సో ఇప్పుడు చూడండి ఒకసారి, నేను చేసినటువంటి ఇందాక చేసినటువంటి డివిజన్ కానివ్వండి, ఇప్పుడు 1 2 3 ఈ డివిజన్స్ కానివ్వండి, వీటన్నిటిలో మీకు రిమైండర్ ఏం కనిపించింది? 0 కనిపించింది కదా. రిమైండర్స్ అన్ని కూడా ఏం కనిపించాయి? 0 కనిపించాయి. అంటే ఇప్పుడు మీకు ఏంటన్నట్టు? 0 కనిపించింది అని అంటే మీనింగ్ ఏంటన్నట్టు చెప్తాను చూడండి. ఎందుకు మీకు రిమైండర్ 0 వచ్చింది అని చెప్పేసి అంటే, చూడండి టెక్స్ట్ బుక్ లో చూడండి, ఇలా డెసిమల్ ఫామ్ లో మొత్తం డివిజన్ 0 దాకా వస్తే ఏమంటున్నాడు? వి అబ్జర్వ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద డెసిమల్ పార్ట్ ఆఫ్ దీస్ డెసిమల్ నెంబర్స్. సచ్ డెసిమల్స్ ఆర్ నోన్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఏమంటున్నాడు? డినామినేటర్ కోషెంట్ ప్లేస్ లో సచ్ దట్ డిజిట్స్ అంటే ఫైనైట్ డిజిట్సే వస్తున్నాయి. మనము ఎంతవరకు చెప్పగలుగుతామో అంతవరకు డిజిట్సే వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు మనము 1/2 తీసుకుంటే ఏమొచ్చిందమ్మా మనకు ఆన్సర్? 1/2 తీసుకుంటే 0.5 వచ్చింది కదా. 1974 by 100 తీసుకుంటే ఎంత వచ్చింది? 19.74 వచ్చింది. ఇందాక 17/5 తీసుకుంటే ఎంత వచ్చింది? 3.4 వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాము మనము? 25/16 తీసుకుంటే 1.5625 వచ్చింది. ఓకేనా? ఇవే కదా మనం చేసింది. చూడండి ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 0.5. ఇక్కడ డెసిమల్ పాయింట్ లో ఏమేమి ఉన్నాయి? 19.74. ఇక్కడ డెసిమల్ ఫామ్ లో ఏముంది? 3.4. ఇక్కడ డెసిమల్ ఫామ్ లో 1.5625 ఉంది. అంటే మనము ఎంత వరకు ఉన్నది అనేది క్లారిటీగా చెప్పగలుగుతున్నాం. అంటే ఫైనైట్ నెంబర్ వచ్చింది. ఓకేనా? మనం డివిజన్ చేసినప్పుడు ఆ డివిజన్ కి కోషెంట్ అనేది ఫైనైట్ డిజిట్స్ వచ్చాయి. ఫైనైట్ డిజిట్స్ వచ్చాయి అని అంటే రిమైండర్ 0 వచ్చింది అని అర్థం. అంతేనా? ఫైనైట్ డిజిట్స్ వచ్చాయి అని అంటే రిమైండర్ 0 వచ్చిందని. సో ఇలా ఫైనైట్ డిజిట్స్ వచ్చినటువంటి ఈ డివిజన్స్ అన్నిటినీ కలిపి ఏమంటారు అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారంట. టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకేనా చిల్డ్రన్? అంటే
డెసిమల్ ఫామ్ లో రిమైండర్ 0 వచ్చి కోషెంట్ లో ఫైనైట్ డిజిట్స్ వస్తే వాటిని మనం ఏమంటాము అని అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మీకు? టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను చూడండి. కన్సిడర్ 5/3. కన్సిడర్ 5/3. 5/3 ని కన్సిడర్ చేయమంటున్నాడు. అంటే 5 ని 3 తోటి డివిజన్ చేద్దాం. 3. హౌ మెనీ టైమ్స్? 1 టైమ్. సో 1s are 3. 5 minus 3 2.0. How many times? 3 6 are 18. Okay na? So 6 times 18. How many times? How much? 20 minus 18? 2. Okay na children? 2. Next ఇంకొక 0 వస్తుంది. నెక్స్ట్ 6 times 18. మళ్ళీ 2 వస్తుంది. 6 times 18. మళ్ళీ 2 వస్తుంది. 0. 6 times 18 2. ఇక ఇలా ఎక్కడ దాకా వేసుకుంటే వెళ్ళొచ్చు? ఇక్కడ నుంచి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. నువ్వు ఎంత దూరం పోయినా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అంటే నాట్ ఇన్ఫైనైట్, నాట్ ఫైనైట్ అనమాట. అంటే ఇన్ఫైనైట్ గా వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక మనకి అక్కడ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇక్కడ మనకి 6 అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ 2 అనేది కంటిన్యూస్ గా పోతూనే ఉంటుంది. ఇక్కడ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఓకేనా చూడండి, నువ్వు ఎంత దూరాన్ని చేసుకుంటూ పో, ఎంత దూరం చేసుకుంటూ పోయినా గానీ అలాగే వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ we observe that in the above division the same remainder is repeating itself. దానికదే రిపీట్ అవుతా ఉంది కదా. సో అలా ఎన్ని పెట్టుకుంటాము. కాబట్టి మనం ఎలా షో చేస్తామంటే ఈ 1.666666 1.6 బార్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అంటే 1.6 బార్. హియర్ this is called bar, BAR. This is called bar. This bar represent so many times comes repeating. ఓకేనా. ఆ బార్ అనేది ఏ నెంబర్ వరకు అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓకేనా. సపోజ్ ఇప్పుడు 64 ఉంది అనుకోండి. 64 ఉందంటే ఈ రెండింటికి బార్ అంటే 64 అని ఇట్లా రిపీట్ అవుతా ఉంటాయి అని అర్థం అనమాట. ఈ బార్ అనేది ఎన్ని డిజిట్స్ వరకు ఉంటే ఆ డిజిట్ మాత్రమే రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 6 నెంబర్ ఒక్కటే రిపీట్ అయ్యేది కాబట్టి we put the bar only 6. ఓకేనా. 6 బార్ 1.6 బార్. ఓకేనా. సో దీన్ని మనము ఇలా షో చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, టెక్స్ట్ బుక్ లో చేసేద్దాం మనం. కన్సిడర్ ద రేషనల్ నంబర్ 1/7. కన్సిడర్ ద రేషనల్ నంబర్ 1/7. ఇప్పుడు ఏంటన్నట్టు 1 ని మనము 7 తోటి చేయాలి, అంతేగా. 7 తోటి. హౌ మెనీ టైమ్స్? 0 times. So 0s are 0. 1. So then put the point here 0. 1 time 7. 10 minus 7 3. అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. అప్పుడు 30 ఎన్నిసార్లు పోతుంది? 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28. So 4 times goes to in the number. So 28. Here 2, then 0. How many times? 7 2s are 14. Then 2 times 7 2s are 14. 20 minus 14, how much? 6. Then 0. 7 7s are 49. 7 8s are 56. 7 9s are 63. 63 bigger కదా. సో మనం ఏం చేయాలి? 7 8s are 56 వేసుకోవాలి. ఓకేనా చిన్న. సో 7 8s are 56. 8s are
56 వేసుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది 4 వస్తుంది అంతే కదా సో 4 వస్తుంది 40 అప్పుడేమవుతుంది 40 అంటే మళ్ళీ ఏం చేయాలి 7 5 35 సో 7 5 35 దెన్ 5 టైమ్స్ అంతే కదా 40 మైనస్ 35 మళ్ళీ సార్ చూడండి అంటే కంటిన్యూస్ గా వస్తున్నామా 7 1 7 3 పోతుంది 3 7 4 28 2 వస్తుంది 7 2 14 6 వస్తుంది 7 8 56 4 వస్తుంది అంతే కంటిన్యూషన్ గా వెళ్తున్నాం 1 4 2 8 5 ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ ఏం వేసుకోవాలి 0 వేసుకుంటే అప్పుడు ఏమవుతుంది 7 7 49 దెన్ 49 పోతే 1 ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది 0 వస్తుంది దెన్ 7 1 7 దెన్ మళ్ళీ 10 మైనస్ 7 3 మళ్ళీ 0 పెట్టుకుంటే ఏమవుతుంది మళ్ళీ 7 2 14 7 3 21 7 4 28 7 4 28 సో 7 4 28 30 minus 28 how much 2 0 మళ్ళీ 14 కదా అంటే 2 టైమ్స్ పోతుంది 14 మళ్ళీ 6 వస్తుంది 0 అంటే ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ అప్పుడు ఏమొస్తుంది మైనస్ 56 అప్పుడు మళ్ళీ 40 అవుతుంది మళ్ళీ 35 మళ్ళీ 50 మళ్ళీ 49 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది రిపీట్ అవుతా ఉంది అంటే అవే నంబర్స్ రిపీట్ అవుతా ఉన్నాయి ఏవేవి రిపీట్ అవుతున్నాయి చూడండి ఒకసారి ఏమేమి రిపీట్ అవుతున్నాయి 1 4 2 8 5 మళ్ళీ 8 5 7 మళ్ళీ 1 4 2 8 5 7 మళ్ళీ ఇక్కడ మనం చేస్తే వస్తూనే ఉంటుంది ఇక్కడ 7 టైమ్స్ కదా మళ్ళీ ఇక్కడ 7 వేసుకుంటే మళ్ళీ 1 టైం అట్లా వస్తా ఉంటుంది మళ్ళీ 1 4 2 8 5 7 1 4 2 8 5 7 అనేవి రిపీటెడ్ గా వస్తాయి అప్పుడు ఏం చేయాలి మనము సో ఇట్లా మనం ఎన్ని సార్లు చేసుకుంటూ వెళ్తున్నా వస్తుంది కాబట్టి 0.142857 వీటన్నిటికీ బార్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ సెట్ మొత్తం కూడా బార్ అంటే రిపీట్ అవుతుంది కదా కాబట్టి ఆ సెట్ మొత్తానికి మనం బార్ పెట్టుకుంటున్నాం ఓకేనా చిల్డ్రన్ ఇప్పుడు నేను చెప్పిన 2 డివిజన్స్ ఉన్నాయి కదా ఆ 2 డివిజన్స్ లో మీరేం అబ్జర్వ్ చేశారు రిమైండర్ 0 వచ్చిందా రాలేదు మరి కోషెంట్ ఫైనైట్ నంబర్సే వచ్చాయా రాలేదు అంటే ఏం చెప్పొచ్చు ఇవి కోషెంట్ అనేవి ఫైనైట్ డిజిట్స్ రాలేదు ప్లస్ రిమైండర్ అనేది 0 రాలేదు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ డెసిమల్స్ ని మనం ఏమనొచ్చు అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అనొచ్చు ఏమంటామమ్మా నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు అన్నమాట ఓకేనా చిల్డ్రన్ సో ఇప్పుడు నేను టర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చెప్పాను కదా అర్థమైందా మీకు టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి అనేది సో ఇప్పుడు వీటిల్లో ఇంకొంచెం చెప్తా చూడండి ఇక్కడ మనము రిపీట్ అయ్యే వాటిని ఏమంటామంటే పీరియడ్ అంటాం పీరియడ్ ఏ పీరియడ్ రిపీట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ లో పీరియడ్ ఉంటుంది పీరియడ్ ఏ పీరియడ్ మీకు రిపీట్ అవుతుంది 1 4 2 8 5 7 అనే పీరియడ్ రిపీట్ అవుతుంది ఇందాక డివిజన్ లో ఏ పీరియడ్ రిపీట్ అయింది చెప్పాలి ఇందాక డివిజన్ లో 6 1.6666 బార్ అని చెప్పుకున్నాం కదా ఆ డెసిమల్ లో పీరియడ్ ఎంత 6 ఇక్కడ ఈ డెసిమల్ లో పీరియడ్ ఏంటి 1 4 2 8 5 7 ఇక్కడ మనము ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే పీరియోడిసిటీ ఇక్కడ పీరియోడిసిటీ అంటే ఏంటి అని అంటే ఈ ఒక్క చిన్న టాపిక్ చెప్పేస్తే ఈ రోజు క్లాస్ అయిపోతుంది పీరియోడిసిటీ అంటే ఏంటో చెప్తాను చూడండి పీరియోడిసిటీ అంటే ఇక్కడ రిపీట్ అయిన డిజిట్స్ ఎన్ని అని అర్థం అంటే ఎన్ని డిజిట్స్ రిపీటెడ్ అయినాయి ఓన్లీ 1 డిజిటే రిపీట్ అయింది కాబట్టి దిస్ డివిజన్ పీరియోడిసిటీ ఈజ్ 1 నెక్స్ట్ ఇక్కడ ఈ డివిజన్ యొక్క పీరియోడిసిటీ ఎంత అంటే 1 2 3 4 5 6 అంటే 6 డిజిట్స్ రిపీట్ అయినాయి కాబట్టి దిస్ డివిజన్ పీరియోడిసిటీ ఈజ్ 6 అర్థమైందా పీరియడ్ అంటేనేమో ఏ నంబర్లు రిపీట్ అవుతాయో దాన్ని మనం పీరియడ్ అంటాము పీరియోడిసిటీ అంటేనేమో ఎన్ని డిజిట్స్ రిపీట్ అయ్యాయో ఆ డిజిట్ యొక్క నంబర్ పీరియోడిసిటీ అవుతుంది ఓకేనా చిల్డ్రన్
ఇలా రిమైండర్ 0 అనేది కాకుండా వస్తేనేమో వాటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. రిమైండర్ 0 వచ్చే వాటినేమో టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనము ఈ రోజు చెప్పుకున్న క్లాస్ లో డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. అందులో డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఏంటి అవి అని అంటే చూడండి, ఇక్కడ ఇదొక్క చిన్న టాపిక్. చూడండి, ఇక్కడ ఏమనుకున్నాం మనము, ఇక్కడ ఈ డెసిమల్ రిప్రజెంటేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అందులో 2 టైప్స్ లో మనకి ఫస్ట్ వన్ ఏమో టర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపు సెకండ్ ఏంటి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకేనా చిల్డ్రన్. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ లో. ఫస్ట్ వన్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్, సెకండ్ వన్ ఈస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ లో మనకి కొత్తగా యాడ్ అయిన పదాలు ఏంటి అంటే పీరియడ్, పీరియోడిసిటీ. ఈ 2 పదాలు కొత్తగా మనకి వచ్చాయి. పీరియడ్ అంటేనేమో ఏ డిజిట్స్ రిపీట్ అవుతాయో అది పీరియడ్ అవుతుంది, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అది పీరియోడిసిటీ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్. ఇక్కడ మీకు ఈ టాపిక్ అర్థమైంది కదా ఈ రోజు క్లాస్ లో. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు 31 తీసుకుంటే థింక్ అండ్ డిస్కస్ అని ఉంది. దాంట్లో ఒక 6 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, 6 రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. వాటిని మీరు డివిజన్ చేయండి. ఆ డివిజన్ చేసిన వాటిలలో ఏది టర్మినేటింగ్ డెసిమల్, ఏది నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అనేవి మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనమ్మా. ఈ రోజు హోంవర్క్ ఇదే. మీకు క్లాస్ అర్థమైంది కదా ఇంతవరకు. సో ఈ రోజు చెప్పుకున్న క్లాసు చాలు. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. ఓకేనా చిల్డ్రన్. బాయ్.